తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ మాలో ప్రస్తుతం సాయంత్రం 6 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇవాల్టితో గుప్పెడంత మనసు సీరియల్ మరో మైలురాయిని చేరుకుంది. 1100 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని విజయపదంలో మరింత ముందుకు దూసుకువెళ్తోంది. అయితే ఈ సీరియల్ ని సాయంత్రం స్లాట్ కి ఎందుకు షిఫ్ట్ చేశారంటే ఈ సీరియల్ కథానాయకుడిని మళ్ళీ తీసుకురాబోతున్నారు కాబట్టి. తెలుగు ప్రేక్షకుల నిరీక్షణ ఈనాటికి ఫలించింది. ఎంతో కాలం నుండి రిషి సీరియల్లో లేకపోవడం అభిమానులని ఎంతగానో నిరాశకి గురి చేసింది. అయితే ఇవాళ ఎపిసోడ్ లో రిషి మొత్తానికి ఎంట్రీ ఇచ్చేశాడు. గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ కథలో ఎంట్రీ ఇచ్చారు. శైలేంద్ర వసుధారని కిడ్నాప్ చేయించి చంపేసే ప్లాన్ లో ఉంటాడు. వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది వసుధార. ఆ సమయంలో ఆ గుంపంతా వసుధారని వెంబడిస్తూ ఉంటారు. ఆ సమయంలో వసుధారని కాపాడడానికి రిషి కథలో ఎంట్రీ ఇస్తాడు. రిషి ఆటో డ్రైవర్ లుక్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకీ రిషికి గతం గుర్తుందా లేదా గతం మర్చిపోయాడా అనేది ఇంకా తెలియాలి. ఎక్కువ శాతం రిషి గతం మర్చిపోయి ఉన్నాడు అనే అనిపిస్తోంది. మొత్తానికి వసుధారని రిషి చూశాడు, రిషిని వసుధార చూసేసింది. రిషిధారలు మళ్ళీ ఒకరినొకరు చూసుకున్నారు. గుప్పెడంత మనసు సీరియల్లో ఇక రిషిధారల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకోబోతున్నాయి. 1100 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న గుప్పెడంత మనసు సీరియల్ టీం అందరికీ శుభాకాంక్షల్ని తెలియజేద్దాం. 1100 ఎపిసోడ్లోనే రిషి క్యారెక్టర్ ను ప్రవేశపెట్టారు. ఇలాగే ఈ సీరియల్ ప్రేక్షక ఆదరణతో మరింత ముందుకు దూసుకెళ్లాలని ఆశిద్దాం. ఇవాల్టి ఎపిసోడ్ లో రిషి ఎంట్రీ ఇవ్వడం మీకెలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.